హే గాయ్స్, వెల్కమ్ టు హేమాస్ డైరీ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేసేయండి. సో ఈ వీడియోలోకి వస్తే ఇది మా మామిడి తోట. సో ఎలా ఉందని మీకు ఒక స్మాల్ వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడిప్పుడే వస్తుంది మామిడి పూత. మేమైతే మామిడి చెట్లకి నీళ్లు కట్టడానికి వచ్చాము. యాక్చువల్గా చెప్పాలంటే నాకు మామిడి తోటలకి ఎలా నీళ్లు పోస్తారు అవేమీ తెలియదు. సో చూడ్డానికైతే నేను వచ్చాను. భూమి లోపల ఒక పైప్ పెట్టేసి ఉంటారు, వాటి ద్వారా వాటర్ అనేది వస్తూ ఉంటుంది, మోటార్ వేస్తారు. సో అది నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైప్లో నుంచి వాటర్ అనేది వస్తుంది చెట్లకి. ఒక చెట్టు అయితే ఎండిపోయింది, బట్ అది మళ్ళీ వస్తుంది అన్నమాట. వాటర్ పోతూ ఉంటే అది చెట్టు బాగా ఎండిపోలేదు. దానికి స్టెమ్ అయితే నార్మల్గా ఉంది కాబట్టి నాకు చూపించాడు మా వారు, అది మళ్ళీ వస్తుంది అని చెప్పి. సో నాకైతే తెలియదు కాబట్టి మా ఆయన్ని అడిగి నేను కనుక్కొని చెప్తున్నాను మీకు కూడా. దొంగ ఫ్రెండ్స్, మామిడి చెట్లో ఒక కొమ్మ ఇంచేసి దాన్ని ఇప్పుడు నాటేస్తున్నారు. నాటితే మొలస్తుంది అట్లా చెప్పు. మరి దేనికి అది ఇంచినావు ఇప్పుడు? పూల్ని ఏమంటారు అని చెప్పు నువ్వు ఇప్పుడు. సార్ హేమాద్రి సార్, ఆ పూల్ని ఏమంటారు చెప్పండి సార్. తుమ్మ పూలు వైట్గా ఉంటాయి సార్. ఇవి మా భాషలో జరిపోతాకు పూలు అంటారు. జరిపోతు చెట్టు ఇది అంటారు, మీరు సీకా చెట్టు అంటారు. ఇప్పుడు ఇట్లా ఓయ్, నువ్వు కానీ నీకు దమ్ము దిల్లు ఉంటే ఆడ పుట్ట కనిపిస్తుంది కదా, దాంట్లో నువ్వు చేయి పెట్టాలా. నీకు దమ్ము దిల్లు ఉంటే ఏం పెడతా, నీకు దమ్ము ఉన్నదని ఒప్పుకుంటా. పెడితే 6 నెలలు మీ ఊరు పోకూడదు, తర్వాత మొహం చూడకూడదు 6 నెలలు. అవునవును, అంత సీన్లే. సరే పెట్టి చూద్దాం. ఫోన్ అంటే చెప్పు. అదెట్లా? దాంట్లో ఏం ఉండదేమైతే పామా జరిపోతుంది దాంట్లో. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. ఇక్కడ కెమెరా స్ట్రైట్గా పెట్టకుండా వైట్గా పెట్టి తీయి బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాను. యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తాను అని చెప్పి. అండ్ ఇక్కడ పూత కూడా చూపిస్తాను అని చెప్తుంటే, సో ఆ పూత వరకే తీస్తున్నాడు అనమాట మామిడికాయ ఇది. సో నన్ను కూడా తీయి అని చూపిస్తున్నాను, అరటి చెట్టు చూపిస్తున్నాను మీకు అక్కడ. దెన్ మీకు ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానే కానీ అక్కడ ఏం మాట్లాడలేకపోతున్నాను. సో ఒక్కొక్కటిగా నాకు కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి మీకే ఏం చెప్పలేకపోతున్నాను. నాకు ఇంత ఐడియా లేదనమాట మామిడి చెట్ల గురించి కానీ, లేకపోతే పొలాల గురించి నాకు అసలు ఏం తెలియదు, ఫార్మింగ్ గురించి. సో అది చెప్తున్నాను. ఆ పూత పెరికేస్తే ఎట్లుంటుందంటే గుండెల్లో గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకున్నట్టు ఉంటుంది అని అంటున్నాను. అంటే ఆ పూతరాలు పోతే మామిడికాయలు పోయినట్టే కదా, అది చెప్తున్నాను అనమాట. సో అది గెడ్డ అంటారు కదా, అది ఆ చెట్టు అది. అండ్ అక్కడే కరివేపాకు చెట్టు కూడా ఉంది, మా అత్త అక్కడ వేసింది. సో అది కూడా చెప్తున్నాను మీకు అక్కడ. మా మామిడి తోటలో అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను, లైక్ ఆడుకుంటూ ఉన్నాను. దెన్ ఇంకా ఏం చేయాలో తెలియకుండా కొంచెం మా ఆయనతో ఫన్ చేశాను అనమాట. సో అది కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి.
ఒక తోటే కొంచెమే ఉంటుంది ఇది రోడ్ అది. రోడ్డుకి అటు సైడ్ కూడా ఒక పొలం ఉంటుంది. అది కూడా నేను ఇంకొక వ్లాగ్ ఎప్పుడైనా తీసి పెడతాను. ఇప్పుడైతే మా ఆయన తీసుకొని పోడు కాబట్టి, ఒకవేళ తీసుకొని పోతే నేను పోస్ట్ చేస్తాను దీంట్లోనే. సో చూసేయండి. ఇక్కడే కాదు ఇంకోటి కూడా ఉంది అటు సైడ్, అది కూడా చూపించేస్తాను మీకు. మళ్ళీ ఇంకొక వ్లాగ్ వచ్చి మా ఇంటి వెనకాల ఒక చిన్న తోటలాగా పెట్టింది మా అత్త. సో అది కూడా ఎలా ఉంది అని చెప్పి మీకు ఒక వ్లాగ్ పెడతాను. మా హోమ్ టూర్ ఒకటి పెడతాను. సో అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. సో కీప్ వాచింగ్. అది పట్టుకోద్దు. పట్టుకోలేదు. 1 2 3 భయం వేస్తున్నా. జరిగా కొమ్మ ఇరిగిపోయిందా?